ఎవడే పనికి మాట్లాడు ఏంటయ్యా? అయ్యా, వచ్చే నెలలో జరిగే ఎన్నికలో తమరు దయచేసి క్యాండిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి అయ్యా. సరే వేస్తాను. నేను ఓటు వేస్తే నువ్వు గెలుస్తావు, నాకంటే లాభం. అంత దూరం వచ్చి నీకు ఓటు వేయాలా? అయ్యా, మీరు నాకు ఓటు వేస్తే నేను మీకు 2000 ఇస్తాను. నీ ముష్టి 2000, పక్కపాటి కూడా వచ్చి 4000 ఇస్తా అన్నాడు. సరేనయ్యా, మీరు నాకు ఓటు వేస్తే 5000 ఇస్తాను. సరే వేస్తాను. అయ్యా, మర్చిపోకండి అయ్యా, మద్యం బిర్యానీ కూడా ఇస్తాము. మీ అమూల్యమైన ఓటును నాకే వేసి గెలిపించండి అయ్యా. సరే వేస్తాను. వెళ్ళు, నాకు బోళ్ళంత పని ఉంది. వివేక్ ఓటు వేయడానికి పోతున్నప్పుడు జరిగిన సంఘటన. అరే, ఇంకా లేడీ, మీ ఓటు వేద్దాం, త్వరగా రా. కొంచెం ముందు ఎవరు ఎక్కువ డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఎంచుకుంటారు. ఎవరు ఎక్కిస్తే వాళ్ళకే ఓటు వేస్తాను. ముందు వేలు, ఇంకా ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తారేమని చూస్తాను. సరేలేరా. వివేక్, నువ్వు నా ఆశయాన్ని చంపేస్తావా? వివేక్, నేను రాజ్యాంగ రూపకర్తన అంబేద్కర్ను. నేను చనిపోయి చాలా ఏళ్ళైంది. అయితే ఇప్పుడు నా ముందుకు ఏంటికి వచ్చావు? నేను రాసిన రాజ్యాంగం యొక్క ఫలాలు మీకు అందాయా లేదని తెలుసుకొని వచ్చాను. అయితే నేనేం చేయాలి? దయచేసి ఓట్లను నమ్ముకోవద్దు. నా మాట విని అవినీతి పనులను ఎన్నుకోవద్దు. పోవయ్యా, ఈ మాటలు నీ మనవలో చెప్పుకో, నాకు కాదు. నాకు ఓటేసే సమయం ఏంది, వెళ్ళు. ఈరోజు వచ్చిన ఎన్నికల ఫలితాలలో క్యాండిల్ గుర్తు అభ్యర్థి హరి 1,00,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. అక్కడ జరగబోతున్న సంఘటన. అయ్యా, ఏమి? మా ఊర్లో నీటి సమస్య, రోడ్డు సమస్య, హాస్పిటల్ సమస్య ఉందయ్యా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మీరు పెద్దవాళ్ళయ్యా, తలుచుకుంటే క్షణాల్లో పని అవుతుందయ్యా. నేను ఎందుకు చేయాలి మీకు? ఓటు వేశాం కదయ్యా. ఫ్రీగా వేశారా? డబ్బులు తీసుకొని ఓటు వేశారు. అయితే నేను ఈ పనులన్నీ చేయాలంటే నేను ఎలక్షన్ టైంలో ఖర్చు పెట్టిన 200 కోట్లు నాకు తెచ్చి ఇవ్వండి. అయ్యా, మేమే గ్రహించి తేయగలమయ్యా. అయితే నేను నీతి నిజాయితీగా పరిపాలిస్తాను అంటే ఒక్కరు కూడా ఓటు వేయలేరు. అదే ఓటుకు నోటు అనగానే నన్ను గెలిపించారు, నన్ను అవినీతి పరువుగా మార్చారు. అయ్యా, ఈ ఒక్కసారి క్షమించండి అయ్యా. వచ్చే ఎన్నికలలో మంచి నిజాయితీ పరులని ఎన్నుకుంటామయ్యా. ఓటు వేసేటప్పుడు కులం, మతం, మేమిచ్చే ఆఖరి ఉచిత పథకాలు చూసి ఓటు వేసే మీరు మారరు. క్షమించండి అయ్యా. సెకండ్ ఇయర్స్ వీని మెడ పట్టుకొని బయటికి వెళ్ళండి. వివేక్, ఓటు వేసిన వేలుని నరకబోతు. ఇన్ని రోజులు ఓటు వేయాలంటే నోటు అడిగాను. ఈ రోజుతో ఈ పాపం పోవాలి. నా మాట విని ప్రభుత్వం నీతి నిజాయితీలు మీరే నడిపించారు, కానీ మీరే ఓట్లను అమ్ముకుంటున్నారు. అంబేద్కర్ గారు, క్షమించండి. మీరు ఆ రోజు చెప్పిన మాటలు వింటే ఈరోజు నేను మా ఊరి బాగుండేది. ఇప్పటికైనా మారండి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. దేశ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. సరే అంబేద్కర్ గారు, ఈ రోజుతో మీరు మా కళ్ళు తెరిపించారు. ధన్యవాదాలు. జై హింద్. నైస్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, వండర్ఫుల్ స్కిట్. ఒక మంచి సందేశాన్ని అందించినటువంటి స్కిట్ ఇది. నిజంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితి